నమస్తే, నా పేరు ప్రశాంతి. రాకే న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నర్సారావుపేట పార్లమెంట్ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు పాల్గొన్న చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, ఎమ్మెల్యేలు ప్రతిపాటి పుల్లారావు, భాష్యం ప్రవీణ్, చెదలవాడ అరవింద్ బాబు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపితే చర్యలు తప్పవు. పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు హెచ్చరిక. సత్తెనపల్లి నియోజకవర్గంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఆకస్మిక తనిఖీ. పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు. వైసీపీ నేతలు ఘోరంగా తప్పులు చేసి ప్రగల్భాలు పలకడం సిగ్గుచేటు. మీడియా సమావేశంలో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. సాగర్ కాలువ నీరు సత్తెనపల్లి రహదారిపైకి రావడం గమనించిన ఎమ్మెల్యే చెదలవాడ తక్షణ చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్పీ అధికారులకు ఆదేశం. పార్టీ సభ్యత నమోదులో పల్నాడు జిల్లా 4వ స్థానం. టీడీపీ జిల్లా అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ విమర్శ. నర్సారావుపేట పార్లమెంట్ కార్యాలయంలో శుక్రవారం సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు, భాష్యం ప్రవీణ్, డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్ పండుగను చక్కగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. క్రీస్తు బోధనలు అందరికీ ఆచరణీయమని అన్నారు. యేసు ప్రభు పుట్టినరోజుని డిసెంబర్ 25న క్రిస్మస్ వేడుకలు జరగబోతూ ఉన్నాయి. ఈరోజు ఈ నెలంతా కూడా బంధుమిత్రులందరితోటి, స్నేహితులతోటి కలిసి ముందుగా సెమీ క్రిస్మస్ వేడుకలు అన్ని చోట్ల ప్రపంచవ్యాప్తంగా సెమీ క్రిస్మస్ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. క్రిస్మస్ని పురస్కరించుకొని ముందుగా జరిగే ఈ కార్యక్రమాల్ని మన పార్టీ ఆఫీస్లో ఏర్పాటు చేయడం సంతోషం. ఆ ప్రభు యొక్క దీవెనలు మన అందరికీ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో కూడా గౌరవ జాతీయ అధ్యక్షులు, అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు, వారి యొక్క మంత్రివర్గం మొత్తం మంచిగా ఉండాలని, ఈ ప్రభుత్వాన్ని మంచిగా ముందుకు తీసుకెళ్లాలని, ప్రజలందరినీ శాంతియుతంగా ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క క్రిస్మస్ సెమీ క్రిస్మస్ సందర్భంగా కోరుకుంటూ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. జీవి ఆంజనేయులు గారు సీనియర్ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దైవజ్ఞులు, దైవజనులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేశారు. అందరూ కూడా మరొకసారి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. క్రీస్తు అనేటువంటిది డిసెంబర్ వస్తేనే క్రిస్మస్ మాసం. ఆ విధంగా క్రీస్తు శకంలో మనం ఉన్నాం. క్రీస్తు బోధనల్ని అందరూ పాటించి సమాజంలో మంచి మార్గంలో నడవడమే ధ్యేయంగా అందరూ ముందుకు నడవాలి. ప్రపంచంలో జరుపుకునే అతి పెద్ద పండుగ ఏదైనా ఉంది అంటే అది ఏకైక పండుగ క్రిస్మస్. నర్సారావుపేట పట్టణంలో ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక 1వ పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్ మీదుగా పోలీసు ప్రధాన కార్యాలయం వరకు హెల్మెట్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్ ధరించండి, ప్రాణాలను కాపాడండి అనే నినాదంతో ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్పీ శ్రీనివాసరావు హెల్మెట్ ధరించి మిగిలిన పోలీసు అధికారులతో కలిసి ద్విచక్ర వాహనాన్ని నడిపారు. హెల్మెట్ ధరించడం వలన కలిగే ప్రయోజనాలు వివరిస్తూ తయారు చేసిన పోస్టర్లు ప్రజలను ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. నర్సారావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ నాగేశ్వరరావు మాట్లాడుతూ వాహనదారులు హెల్మెట్ ధరించని కారణంగా చాలా మంది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారనే విషయం గణాంకాలు వెల్లడిస్తున్నాయి. హెల్మెట్ ధరించి వాహనాలు నడపడం వలన తలకు ఒక రక్షణ కవచంలో ఉపయోగపడుతుందని డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. ఈ ర్యాలీలో అడ్మిన్ ఎస్పీ జేవి సంతోష్, నర్సారావుపేట ట్రాఫిక్ సిఐ సిహెచ్ లోకనాథం మరియు నర్సారావుపేట సబ్ డివిజన్ పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. Pony. Okay. Pony.
నరసరావుపేట టౌన్లో నరసరావుపేట సబ్ డివిజన్కి సంబంధించిన అన్ని పోలీస్ స్టేషన్లకు సంబంధించిన ఎస్ఐలు సిఐ మేమందరం కూడా ఇక్కడ గ్యాదర్ అవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హెల్మెట్లు ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి అనే స్లోగన్ పైన ఈ రోజున మరి హెల్మెట్లు అందరూ కూడా పోలీస్ ఆఫీసర్స్, మెన్ను, పబ్లిక్ అందరం కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యి మనం హెల్మెట్లు ధరించి ఏ రకంగా మనం ప్రాణాలు కాపాడుకోవాలి, మన ప్రాణాలు మనం కాపాడుకుంటూ ఎదుటివారి ప్రాణాలను కూడా మనం కాపాడాల్సిన బాధ్యత మనకుంది. ఈ రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించి పల్నాడు జిల్లా పోలీస్ అనేకమైనటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ టేకప్ చేస్తున్నాము. అలాగే ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ లో కూడా హెల్మెట్ లేని కారణంగా ఎవరైనా డ్రైవ్ చేసినా వాటి మీద కానీ, ట్రిపుల్ రైడింగ్ కానీ, సీట్ బెల్ట్ పెట్టుకోని వాళ్ళు కానీ, మైనర్స్ డ్రైవింగ్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ అన్ని ఆస్పెక్ట్స్ లో కూడా ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మనకు జరుగుతున్నటువంటి రోడ్ యాక్సిడెంట్స్ లో ఈ 2 వీలర్స్ తాలూకు ఇన్వాల్వ్మెంట్ మీద జరిగేటువంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అట్లాగే మనకి సంభవిస్తున్నటువంటి డెత్స్ లో కూడా హెడ్ ఇంజరీ వల్ల జరిగేటువంటి డెత్స్ తాలూకు పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంది. సో దాన్ని మనం నివారించాలి అని అంటే ఖచ్చితంగా హెల్మెట్ ని మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సత్తెనపల్లి నియోజకవర్గంలోని భృగుబండ జిల్లా పరిషత్ హై స్కూల్ అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. శుక్రవారం తనిఖీ చేసిన అనంతరం జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా బోధనలతో పాటు నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఉపాధ్యాయులకు తగు సూచనలు, సలహాలు చేశారు. लालो बेस జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో చీఫ్ విప్ ఆంజనేయులు మాట్లాడుతూ అసెంబ్లీలో అర్థవంతమైన చర్చ జరగడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అసెంబ్లీలో ప్రజా సమస్యల పరిష్కారమే మొదటి ప్రాధాన్యత అన్నారు. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి కూడా జగన్ తన తప్పు తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు ఘోరంగా తప్పులు చేసి కూడా ఇంకా ప్రగల్భాలు పలకడం సిగ్గుచేటన్నారు. జగన్మోహన్ రెడ్డి 175 టార్గెట్ పెట్టుకుని చివరికి 11 మాత్రమే గెలిచారని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడటం చాలా బాధాకరం. చంద్రబాబు గారికి ఈసారి సింగిల్ డిజిట్ అని మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డికి సిగ్గుందా? ఏమైనా కనీసం వివేకం ఉందా? అసలు ఓడిపోయిన తర్వాత ఎందుకు ఓడిపోయామా? ఇన్ని సీట్లు చిత్తుగా ఓడిపోయాము, కేవలం 7% గెలిచాము, 93% అన్నీ ఓడిపోయాము. దీనికి కారణాలు ఏంటి? దానికి ఎప్పుడైనా సమీక్ష చేసుకున్నాడా జగన్మోహన్ రెడ్డి? సో అర్థం లేని మాటలు. ముందు మీరు ఎన్ని తప్పులు చేస్తే మీకు ఆ పరిస్థితి వచ్చింది? దాని గురించి ఏ రోజున 1 గంటన మీరు ఆలోచించారా? అంటే ఘోరమైన తప్పులు చేయటం, ఘోరంగా రాష్ట్రాన్ని లూటీ చేయటం, రాష్ట్రాన్ని ఈరోజు 10,50,000 కోట్లతో అప్పులు పాలు చేయడం తప్ప మీరు చేసింది ఏముంది? మీరు చేసింది గుండు సున్నా. మరి ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని గెలిపిస్తారు? ఈరోజు ఉత్తర ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈసారి చంద్రబాబు గారి టీంకి సింగిల్ డిజిట్ అంట. మీకు సింగిల్ డిజిట్ రాకుండా చూసుకుంటే అది గొప్ప విషయం. ఈసారి నర్సరావుపేట మండలం ఇసంపాలెం వద్ద ఉన్న ఎన్ఎస్పీ కాలువల్లో ప్రవహిస్తోన్న నీరు సత్తెనపల్లి రోడ్డుపైకి రావడం గమనించిన ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు వెంటనే
అధికారులను పిలిపించారు. ఎన్ఎస్పీ కాలువలో ప్రవహిస్తోన్న నీరు వృధా అవ్వకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం నర్సారావుపేట పట్టణంలోని ప్రకాష్ నగర్, శాలిం నగర్ లో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు శుక్రవారం ఉదయం కాన్పులు చేపట్టిన పనులను పరిశీలించారు. రహదారులు శుభ్రం చేయడం, మురుగునీరు డ్రైనేజీల్లో సక్రమంగా పోయే విధంగా కార్మికులు పని చేయాలని కోరారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల పారిశుద్ధ్య పనులను ఎప్పటికప్పుడు చేపట్టాలని కోరారు. మున్సిపల్ అధికారులు పార్టీ నాయకులతో కలిసి చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ కిరణ్, క్రాంతికుమార్, సీలు బాబురావు, పెద్దిరెడ్డి, అంకమ్మ చౌదరి తదితరులు పాల్గొన్నారు. లోపలికి పెట్టి లాగా మరి ఇవాళ 12వ వార్డు శాలిం నగర్లో మనం అందరం కూడా మున్సిపాలిటీ శానిటరీ వర్క్ చేస్తూ ఉన్నాము. మరి ఈ కార్యక్రమానికి 12వ వార్డు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మహిళలు కార్యక్రమంలో పాల్గొని శానిటరీ వర్క్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మరొకసారి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ కేక్ను కట్ చేయడం జరిగింది. మన గ్రామాన్ని మనం శుభ్రం చేసుకోవాలి, మన పట్టణాన్ని మనం శుభ్రం చేసుకోవాలి. ఇదే కార్యక్రమంలో మన వార్డుని, మన బజార్ని మనమే శుభ్రం చేసుకోవాలి కార్యక్రమాన్ని చేపట్టి అందరూ కూడా ఎవరి వార్డుని వాళ్ళు శుభ్రం చేసుకోవాలనే కార్యక్రమాన్ని చేపట్టి ముందుకెళ్తున్నాము. ప్రభుత్వం ముందుండి చేసేదానికంటే కూడా మనమే ముందుండి మన పనులు మనం చేసుకోవాలి. మరి ఇటువంటి కార్యక్రమంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా ఎక్కడైతే చర్చిలు ఉన్నాయో అన్ని వార్డుల్లో చుట్టుపక్కలంతా కూడా శుభ్రం చేస్తున్నాము. అదేవిధంగా మరి అందరికి కూడా సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి. కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా మన పట్టణాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సభ్యత్వ నమోదులో పల్నాడు జిల్లా 4వ స్థానం ఉందని జిల్లా అధ్యక్షులు కొమ్మలపాడు శ్రీధర్ అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేసి మరింత మెరుగైన స్థానాన్ని సాధించాలని కోరారు. పల్నాడు జిల్లాకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చలేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొమ్మలపాటి శ్రీధర్ విమర్శించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీధర్ మాట్లాడుతూ జగన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక నేరస్తుడని ఆరోపించారు. రాజధాని అమరావతి అభివృద్ధి పనుల్లో పరుగులు పెడుతోందని అన్నారు. అభివృద్ధికి సీఎం చంద్రబాబు ఎప్పుడు బ్రాండ్ అంబాసిడర్ అని తెలియజేశారు. నరసరావుపేట పార్లమెంట్ కార్యాలయంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలలో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, ఎమ్మెల్యేలు పత్తిపాటి పుల్లారావు, భాష్యం ప్రవీణ్, చెదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. మన పార్లమెంట్ కూడా ఈరోజు 4వ స్థానంలోనూ ఉండటం అనేది కూడా ఈ యొక్క పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుంటున్నాము. అయితే మనమైతే ప్రజల యొక్క సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి ఈ యొక్క కుటుంబ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుందో, కానీ దుష్ప్రచారాలు చేసే దుర్మార్గ గత ప్రభుత్వం ఏ విధంగా ప్రచారాలు చేస్తుందో ఈరోజు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. చెప్పిన హామీలని ఒకదాని తర్వాత ఒకటి నెరవేర్చుకుంటూ 1వ తారీఖు పేదవాడికి మరి సహకారాన్ని అందిస్తూ, అంటే మన 1వ తారీఖే పెన్షన్ కార్యక్రమాన్ని ఇస్తూ అందుట్లో అందరినీ భాగస్వాములు చేస్తూ ఉంటే ఈరోజు అక్కడ ఎన్నిక కాబడిన మరి శాసనసభ్యులు కూడా ఈరోజు అసెంబ్లీకి వచ్చే పరిస్థితి కాదు, ప్రజల్లో తిరుగుతున్న పరిస్థితి కూడా కాదు. కానీ మంచి దాని మీద బురద చల్లడం మొట్టమొదటి నుండి వైఎస్ఆర్ పార్టీకి తెలిసిన విద్య. వాళ్ళు ఒకదాన్నే పదే చెప్తూ ప్రజల యొక్క ఆలోచనల్ని మరి దృష్టి మార్చాలి అనే ఆలోచనతో ఉన్న పార్టీ వైఎస్ఆర్ పార్టీ అనేది కూడా ఒకసారి మనం గమనించుకోవాలి. గతంలో కూడా అదే విధంగా చెప్పాడు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ధనుర్మాసం సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని పట్టణంలోని ప్రధాన వీధులలో మేళతాళాలతో ఘనంగా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కోలాటాలు, భజనలు చేశారు. అమ్మవారి దర్శనం తరువాత భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు కొత్తమాసు మెహర్, కార్యదర్శి కొత్తూరి వెంకటలక్ష్మి, ప్రసాదరావు,
కోశాధికారి కొత్తమాసు వెంకటప్పయ్య తదితరులు పాల్గొన్నారు. జై వాసవి, జై జై వాసవి. ధనుర్మాసం సందర్భంగా ఈ నెల రోజులు పూజలు జరుగుతాయి అమ్మవారి గుడిలో, కనకాపరమేశ్వరి దేవస్థానంలో. ఈ నెల రోజులు ప్రాతకాలం పొద్దున 5 గంటలకల్లా పూజలు ప్రారంభం అవుతున్నాయి. భక్తి గీతాలతో కార్యక్రమం మొదలయ్యి అనంతరం అష్టోత్తరం పూజల సహస్రాలు చేపించి అందరు భక్తజనం పూజలు అందుకుంటుంది. ఈ రోజు ప్రతి శుక్రవారం అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం గ్రామోత్సవం ఉంటుంది. ఆ గ్రామోత్సవం భాగంగా ఈ రోజు చైర్మన్ గారింటికి మేము అమ్మవారు మా ఇంటికి వచ్చినది. అందరూ భక్తులందరూ కోలాటంతో అంగరంగ వైభవంగా ఊరేగింపు కార్యక్రమంగా మా ఇంటికి తీసుకొచ్చాము. అమ్మవారిని పూజ పంతులు గారు సహస్ర అష్టోత్తర పూజలతో చేయించారు. చాలా బాగా పూజ జరిగిందని మేము ఆశిస్తున్నాము. అందరూ ఈ కార్యక్రమానికి సహకరించిన భక్త జనాలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జిల్లా కేంద్రంలోని నరసరావుపేటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తామని జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్, రాష్ట్ర చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తెలిపారు. శుక్రవారం పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం బైపాస్ రోడ్డులోని 6.5 ఎకరాలకు పైగా స్థలాన్ని ఆర్డీఓ మధులత, తహసీల్దార్ వేణుతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇదంతా ఇది పార్కింగ్ యూజ్ సౌండ్ ఉంటుంది కదా, ఇదంతా పార్కింగ్ వాడుకోవటం అంటే మనం ఏడున్నా ఉన్నా ఓకే అంటే ప్రపోజల్ చాలా బాగుందండి. అర్జెంట్ ప్రపోజల్ తీసుకెళ్ళండి. ఒకటే చిన్న నా రిక్వెస్ట్ ఏంటంటే దీనిది ఎఫ్ఎండి తయారు చేసి మనం నర్సరావుపేటలో లోటస్ హీరో 2-వీలర్ బైక్ షోరూంను శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు, నర్సరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు, రాష్ట్ర గ్రంథాలయాల చైర్మన్ గోనుగుండ్ల కోటేశ్వరరావు, కపిల వాయి విజయ కుమార్ రెడ్డి, వాసిరెడ్డి రవి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ నర్సాపేట పట్టణంలో రాయపాడ రోడ్లో లోటస్ హీరో షోరూమ్ను ఓపెన్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని మరి మన మాజీ ఎంపీ గారు, అదేవిధంగా ప్రస్తుతం ఆర్టీసీ చైర్మన్ గారు కొనగళ్ళ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మరి వారి కుటుంబ సభ్యులు అదేవిధంగా అందరూ కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి
మన రాష్ట్ర నాయకులు ప్రతిపాటి పుల్లారావు గారు, గోనకొండ కోటేశ్వరరావు గారు, కపిల విజయ్ కుమార్ గారు, పులిమేర రామిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా హాజరవడం జరిగింది. ఇవాళ ఈ షోరూమ్ కూడా చాలా చక్కగా ఉంది చూడటానికి. అదేవిధంగా మరి ఇక్కడున్న వెహికల్స్ కూడా అన్నీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా మరి హీరో వెహికల్స్ వాడండి, ప్రమాదాల బారి నుండి తప్పించుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాము. ఎందుకంటే హీరో మోటార్ వెహికల్స్ కూడా అందరూ షాక్ అబ్జర్వర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి, ఫ్రంట్ బ్రేక్ వెనక బ్రేక్ అన్నీ బాగుంటాయి కాబట్టి హీరో వెహికల్స్ని వాడటం అనేది చాలా మంచిది. మరి ప్రమాదాలను తప్పించుకోవాలంటే మనం అందరం కూడా హీరో వెహికల్స్నే వాడాలని చెప్పి తెలియజేస్తున్నాం. హీరో హోండా షోరూమ్ లోటస్ బ్రాండ్ తోటి, హీరో హోండా అంటే మంచి పాపులర్ ఉన్నటువంటి బ్రాండ్. నరసరావుపేట జిల్లా హెడ్ క్వార్టర్ అయింది, పల్నాడు జిల్లాకి హెడ్ క్వార్టర్లో హీరో హోండా షోరూమ్ చాలా ప్రతిష్టాత్మకమైనటువంటిది, మంచి సేల్స్ ఉండేటువంటి సెంటర్. పల్నాడు ప్రాంతానికి తలమానికం పల్నాడు జిల్లా నరసరావుపేట కాబట్టి ఈ షోరూమ్ దినదినాభివృద్ధి చెందాలి. ఎందుకంటే ఇటీవలే హైకోర్టు కూడా హెల్మెట్లు వాడకం ముందు ఉన్నటువంటి వాళ్ళకి ఉండాలి, వెనకున్నటువంటి వాళ్ళకి కూడా ఉండాలనేటువంటి ఆదేశాలు త్వరలో రాబోతా ఉన్నాయి. ద్విచక్ర వాహనాలు వాడేటి సంఖ్య పెరుగుతూ ఉంది, 4 వీలర్స్ వాడేటి సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. కాబట్టి మా జితిన్ సాయి ఆధ్వర్యంలో ఈ యొక్క షోరూమ్ దినదినాభివృద్ధి చెంది ఇంకా అనేక బ్రాంచీలు మా రామారావు గారి కుమారుడు ఇంకా ఏర్పాటు చేయాలని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దళిత బహుజన హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుక ఘనంగా జరిగాయి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోధా రమేష్ కుమార్ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమానికి పాస్టర్ జి శైలేష్ కుమార్ క్రీస్తు సందేశాన్ని అందించారు. సండే స్కూల్ విద్యార్థులు క్రిస్మస్ పాటలకు నృత్య ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, అనన్య హాస్పిటల్ అధినేత డాక్టర్ సింగరాజు సాయికృష్ణ, దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు పుల్లగోర సురేష్, బీజేపీ నాయకులు రంగిశెట్టి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెమీ క్రిస్మస్ కేకును కట్ చేసి కొవ్వొత్తులను ప్రదర్శించారు. అదేవిధంగా మరి దైవజనులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరూ కూడా క్రీస్తును ఏదైతే మనకి మార్గం చూపించాడో ఆ మార్గాన్ని అనుసరించాలి. మరి ప్రతి మతంలో కూడా అదే చెప్తారు. ఎన్ని మతాలు ఉన్నా కానీ అన్ని మతాల్లో ప్రభు ఒకటే. ఆ ప్రభువు వేరు వేరు రూపాల్లో ఉంటారు. రూపాన్ని బట్టి మనం ఆరాధిస్తున్నాం. మరి ఇటువంటి కార్యక్రమంలో ఈ నెల మొత్తం కూడా మనం అందరం కూడా బైబిల్ చదువుతూ బైబిల్ వాక్యాన్ని అందరికీ చెప్తూ పక్కవాడిని ప్రేమిస్తూ పేదవాడికి సహాయం చేస్తూ మనం అండగా ఉండాలని చెప్పి ఈ సెమీ క్రిస్మస్ అనేది ప్రతి సంవత్సరం కూడా ఈ గోదా రమేష్ గారు అందరినీ కూడా పేదవాళ్ళందరినీ కూడా ఒక దగ్గర తీసుకొచ్చి అలానే అన్ని మతాల వారిని అన్ని పార్టీల వారిని కూడా కలిపి అందరం కూడా ఏకమయ్యి ఈ సెమీ క్రిస్మస్ జరపడంలో అందరినీ కూడా ఒక దగ్గర చేర్చి గత 8 సంవత్సరాల నుంచి నేను అటెండ్ అవుతూ ఉన్నాను. గోదా రమేష్ గారికి ఈ సందర్భంగా నేను అభినందన తెలుపుతున్నాను. అలానే యేసు ప్రభు అని ఆయన అందరికీ కూడా ఆదర్శనీయులు, అందరికీ కూడా ప్రభు ఆయన ఒకటే సింపుల్ వాక్యం చెప్తాను నేను. ఆయన చెప్పింది ప్రేమే లక్షణం సేవే మార్గం. మీరుంటే అందరితో ప్రేమగా ఉండాలి, ఎవరిని ద్వేషించకూడదు, అలానే మనకి చేతనైనంత వరకు సేవ చేయాలి. స్థానిక రావిపాడు రోడ్డులోని వాగ్దేవి డిగ్రీ కాలేజ్లో జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో కంపెనీలు డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి 126 మంది ఇంటర్న్షిప్ ఎంపిక చేశారు. కళాశాల ప్రిన్సిపల్ కపిలవాయి రాజేంద్ర ప్రసాద్ వివరాలు తెలిపారు. కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారిలో 245 మంది విద్యార్థులకు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారని, ఈ సంవత్సరం 100% ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు తెలిపారు. కళాశాల డైరెక్టర్స్ కాట్ల రామకోటేశ్వరరావు, ఓగూరి నాగేశ్వరరావు, మద్దుల కోటేశ్వరరావు, సూదా సురేష్ బాబు, పాసం కృష్ణారావు, ఇస్కేపల్లి కృష్ణకిషోర్ అధ్యాపకులు మరియు సిబ్బంది విద్యార్థులను అభినందించారు. నేను మ్యాజిక్ బస్ నుంచి ప్లేస్మెంట్ ఆఫీసర్ని, విజయవాడ లొకేషన్. మేము వాగ్దేవి డిగ్రీ కాలేజ్లో నర్సరావుపేట ఈ కాలేజ్లో మేము 7 days ట్రైనింగ్ ఇచ్చాము. ఇంటర్న్షిప్ పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చాము. దాని ద్వారా 7 days ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మేము ఇప్పుడు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కోసమని 3 కంపెనీస్ తీసుకొచ్చి ఇక్కడ క్యాంపస్ డే కండక్ట్ చేశాము.
126 మెంబర్స్ ఇమీడియట్గా వాళ్ళకి ఆఫర్ లెటర్స్ కూడా వచ్చినాయి. 126 మంది జాయిన్ అయ్యారు. రేపు 29కి వీళ్ళకు జాయినింగ్ కూడా ఇచ్చేశారు ఆల్రెడీ. మరి ఇక్కడ మాకు సపోర్ట్ చేసి మాకు ట్రైనింగ్ ఇవ్వడానికి మాకు వాగ్దేవి కాలేజ్ నుంచి ప్రిన్సిపల్ గారు మాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. అలాగే ఇక్కడ మేనేజ్మెంట్, మీ అందరికీ నా ధన్యవాదములు. నా పేరు అపరంజని. నేను వాగ్దేవి డిగ్రీ కాలేజ్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మాకు 9th నుంచి 16th వరకు మ్యాజిక్ బస్ ట్రైనింగ్ జరిగింది. 1 వీక్ ట్రైనింగ్ తర్వాత కొన్ని కంపెనీస్ మమ్మల్ని అలాట్ చేసుకున్నా. ఆ కంపెనీస్లో 126 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. రేపు 29th నుంచి కంపెనీస్ మమ్మల్ని రిక్రూట్ చేసుకొని మాకు ట్రైనింగ్ ఇచ్చి అలాగే స్టైఫండ్ 16,400 రూపీస్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ఆల్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ టు మేనేజ్మెంట్ అండ్ మ్యాజిక్ బస్ ట్రైనర్స్ అండ్ కంపెనీస్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు నర్సరావుపేటలోని మా వాగ్దేవి డిగ్రీ కాలేజీలో ప్రముఖ MNC అయినటువంటి మ్యాజిక్ బస్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ప్రప్రథమంగా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ సంబంధించి డ్రైవ్స్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో క్వెస్ కార్ప్ హైదరాబాద్ వారు, అలాగే HDB వారు, నవత వారు పార్టిసిపేట్ చేశారు. మా డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థుల్లో మొత్తం 126 మంది విద్యార్థులు ఈరోజు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కి సెలెక్ట్ అవ్వడం జరిగిందని గర్వంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. వాగ్దేవి డిగ్రీ కాలేజ్ నందు గత వారం రోజుల నుంచి మ్యాజిక్ బస్ ఫౌండేషన్ వారు మరి స్పెషల్ ట్రైనింగ్ ఎంప్లాయ్మెంట్ పర్పస్లో ఇవ్వడం జరిగింది. దానికి గాను 126 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ నెల 29వ తేదీ నుంచి మినిమం 6 నెలల పాటు వీళ్ళు ఇంటర్న్షిప్లో ఉంటారు. దానికి సంబంధించి స్టైఫండ్ అనేది 16,400 రూపాయలు ప్రతి స్టూడెంట్కి 126 మందికి కూడా మరి ఎంప్లాయ్మెంట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నర్సరావుపేట పార్లమెంట్ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు పాల్గొన్న చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, ఎమ్మెల్యేలు ప్రతిపాటి పుల్లారావు, భాష్యం ప్రవీణ్, చెదలవాడ అరవింద్ బాబు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపితే చర్యలు తప్పవు. పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు హెచ్చరిక. సత్తెనపల్లి నియోజకవర్గంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఆకస్మిక తనిఖీ. పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు. వైసీపీ నేతలు ఘోరంగా తప్పులు చేసి ప్రగల్భాలు పలకడం సిగ్గుచేటు. మీడియా సమావేశంలో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. సాగర్ కాలువ నీరు సత్తెనపల్లి రహదారిపైకి రావడం గమనించిన ఎమ్మెల్యే చెదలవాడ తక్షణ చర్యలు తీసుకోవాలని NSP అధికారులకు ఆదేశం. పార్టీ సభ్యత నమోదులో పల్నాడు జిల్లా 4వ స్థానం. టీడీపీ జిల్లా అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే రాకీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.